ఏసీబీ రైడ్ ఒకటి తాజాగా కడప జిల్లాలో జరిగింది. అది అసలు ఎంత విచిత్రంగా ఉందంటే మనం బళ్ళు అమ్మినప్పుడు చాలామంది ఏం చేస్తుంటామంటే తర్వాత రిజిస్ట్రేషన్ అవతల వాళ్ళ పేరుని చేయకుండా డబ్బులు తీసేసుకుంటాం, బండి ఇచ్చేస్తాం. వాళ్ళు తప్పు చేస్తే మనం ఇరుక్కుంటాం అనడానికి సాక్ష్యం ఒకప్పుడు సాధ్వి ప్రాచి తను సన్యసత్వం తీసుకునే ముందు వాడిన బండిని వేరే వాళ్ళకి అమ్మేసింది. ఆ అమ్మేసిన అతను ఉగ్రవాద కార్యకలాపానికి వాడినందుకు గాను ఈ అమ్మాయి జీవితకాలం జైలు ఉండాల్సి వచ్చింది. దాదాపు 14-15 ఏళ్ళు జైల్లో ఉంది. ఆ తర్వాత మొన్న మోడీ వచ్చిన తర్వాత విడిచిపెట్టారు. అంత దారుణం అనిపించింది. ఇప్పుడు నిన్న జరిగింది ఏంటంటే ఒక అబ్బాయి బండిని వేరే వాళ్ళకి అమ్మేశాడు. ఆ కొనుక్కున్నటువంటి వాడు ఈ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు. ఆ చైన్ స్నాచర్ని పట్టుకున్నారు. అంతవరకు బాగానే ఉంది పోలీసులు. ఆ బండి నీ పేరు మీద ఉంది, నువ్వు అవతలోడికి రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి నిన్ను కూడా పెడతాం కేసులో అని చెప్పి ఏకంగా బండి అమ్మి సగానికో పావుకో అమ్ముకుంటాడు. అమ్మిన పాపానికి 22 లక్షలు లంచం అడిగారట. దాంతో ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టరు, సర్కిల్ ఇన్స్పెక్టరు ఇద్దరిని ఏసీబీ పట్టుకుంది. ఆ లంచం ఇచ్చేటప్పుడు అతను కంప్లైంట్ చేశాడు కాబట్టి ఇట్లాంటి విచిత్రాలు కూడా ఉంటాయి అన్నమాట.